వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు. పలు ఆలయాల్లో పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న మహిళా భక్తులు. ఆదివాసీ మహిళలు పురుషులు అన్ని రంగాల్లో రాణించాలి. నగరంలోని హరిత ఇన్లో బూనియాది కార్యకర్త సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కామారెడ్డి జిల్లా దోమకొండలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరాశక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. కళాశాలల్లో సీట్ల వివరాలు, ఫీజులు, స్ప్రే ఫండ్ సిబ్బంది శాలరీలపై ఆరా. బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4 నుంచి 72 గంటలు దీక్ష చేస్తాం. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. హిందూ పండుగలు సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. నాగుల పంచమి సందర్భంగా నగరంలోని బోయిని గల్లీలో నాగేంద్రుని గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 1,05,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరిక. రైతుల హర్షం. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ బాధ్యతే మీదే. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ బాధ్యత మీదే. మాక్లూర్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నాగుల పంచమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు పాముల పుట్టల్లో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీ, రేణుకా ఎల్లమ్మ, చంద్రనగర్, పుట్టమైసమ్మ ఆలయాల్లో నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో నాగేంద్రుడికి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ నాగుల పంచమి సందర్భంగా ప్రతి ఏడులాగే ఈ ఏడు నాగదేవతకి పాలు పోసి మొక్కులు తీర్చుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అనుకున్న కోరిక పోయిన సంవత్సరం నాకు ఇల్లు కావాలని అనుకున్నా, నాకు ఇల్లు అయింది. ఇక నాకు ఒకటి మా బాబు పెళ్లి కావాలని ఉంది, అదొకటి అయితే నాకు అన్ని తల్లి మంచిగా జరిగినట్టు రేణుకామాత, ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం మాకు ఉండాలి ఎప్పటికీ. మేము ఎప్పుడు ఇక్కడనే ఉంటున్నాము, ఇదే గలీలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడికి వస్తాం తల్లి దగ్గరికి. మేము 20-25 సంవత్సరాలే ఇక్కడనే. మాకు ఏదనుకుంటే అది తల్లి ఇస్తుంది, మేము తీసుకుంటాము, ఆమెకు చేసుకుంటాము. ఆ వారం వస్తాము తల్లికి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరాశక్తి మహిళా సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు మంత్రికి పోలీసులు గౌరవ వందన స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004-2014 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేసిందని వివరించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రేషన్ కార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. 3 నెలల రేషన్ బియ్యం ఒకసారి పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులో మహిళల పేరు మీద ఇస్తున్నామని మంత్రి వివరించారు. మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం, కుటుంబం బాగుంటుందన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలినాళ్లకే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పేదింటి ఆడబిడ్డల కోసం 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళా సంఘం సభ్యులకు వడ్డీ భారం పడకుండా 26,000 కోట్లు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. శ్రీనిధికి అందిస్తున్నామని వివరించారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 500కి సిలిండర్ ఇస్తున్నారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా కూడా ఇస్తున్నామని వెల్లడించారు.
బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటలు దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్లు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో వెంటనే అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కేవలం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న డ్రామా అని విమర్శించారు. బీసీ బిల్లు విషయంలో చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ సాగతీత ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. భాజపా నేతలు బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు చర్చించినట్టుగా బయటకు వచ్చిన తర్వాత మంత్రులు మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ సమావేశం పెట్టి రకరకాల అంశాల గురించి వివరించడం జరిగింది. ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది బీసీ రిజర్వేషన్ల కోసం 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి అనేక సంఘాలు, అనేక మంది నాయకులు, రాజకీయ పార్టీలు అందరం. పైపుల రాజిరెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, స్కూళ్లు నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరియు వృద్ధాశ్రమం ద్వారా ఎందరో మంది వృద్ధులకు ఆశ్రమం కల్పించడం, పేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం అందరి గుండెల్లో రాజిరెడ్డి నిలిచిపోయారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల రెడ్డి కాలనీలో పైపుల రాజిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాల్నా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఎందరో మంది వృద్ధులకు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. అలాగే ఆయా ప్రాంతాలలో పాఠశాల నిర్మాణం మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యా సామగ్రి, క్రీడా సామగ్రి, నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించి అందరి గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు వారి కుటుంబీకులకు ఎంతో మంచి చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పలు పార్టీల నాయకులు, రాజిరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. నగరంలోని వీక్లీ మార్కెట్లో బోయిగల్లీలో గల నాగేంద్రుడి ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేశారు. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వీక్లీ బజార్లో బోయిగల్లీలోని నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బోయిగల్లీ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించి స్వాగతించి సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ పండుగ సాంప్రదాయాలకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాల పునరుద్ధరణ జరుగుతుందని, హిందూ ధర్మం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాల వరకు బారుమోగుతుందని అన్నారు. నాగేంద్రుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో సమాజంలో శాంతి సమృద్ధిగా కలగాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో పాటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగుల పంచమి సందర్భంగా ఇందూరు నగర సోదర సోదరిమణులకు, చిన్నారులకు, యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇందూరు నగరంలో ఈరోజు ప్రతి హిందువు కూడా నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసి పాలు సమర్పించుకోవడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీ. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో బోయిగల్లీలోని తెలంగాణలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాలేజీకి అనుమతులు, సీట్ల పెంపు, రెన్యువల్, రోగుల రికార్డుల విషయంలో నిబంధనలు అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సోమవారం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కళాశాలల్లో సీట్ల వివరాలు, ఫీజులు, స్టాంఫర్డ్ సిబ్బంది శాలరీలు, సౌకర్యాలపై విజిలెన్స్ ఆరా తీస్తున్నారు. మెడికల్ కాలేజ్ అనుబంధ ఆసుపత్రుల్లో జరిగిన శస్త్రచికిత్సలు, సౌకర్యాలు, కాన్పుల డేటా వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో తనిఖీల నిర్వహణ జరుగుతోంది. కాగా నేషనల్ మెడికల్ కమిషన్ కొన్ని నిబంధనలను అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రతి మెడికల్ కాలేజ్ తప్పనిసరిగా రోగుల రికార్డులను మెయింటెనెన్స్, ఆధార్ కార్డు ఆధారంగా వారి గుర్తింపులు నమోదు చేయడం, ఇన్ పేషెంట్ల వివరాలను డ్యూటీలో వైద్యాధికారి తప్పనిసరి సంతకం
సంతకం చేయాలి. ఎవరైనా తప్పుడు రికార్డు సమర్పిస్తే సంతకం చేసిన డ్యూటీ డాక్టర్ లేదా ఫ్యాకల్టీ లేదా కాలేజ్ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మెడికల్ సీట్లలో స్థానికులకే ప్రాధాన్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్థానికులకే అవకాశం దక్కేలా జీవో 33ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీవో 33 ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హైకోర్టులో దాఖలు అయిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వేయర్లోకి వరదలు రావటం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నది ద్వారా 1,05,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫోన్లు రిజర్వేయర్లోకి వచ్చి చేరుతోంది. గత 3 రోజుల నుండి వరదలు రావటం పెరగటంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వేయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. 1,091 అడుగులు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వేయర్ నీటి మట్టం ప్రస్తుతం 1,076 అడుగులకు చేరుకుంది. మహారాష్ట్ర ప్రాంతం నుండి గోదావరి ద్వారా ఇంకా ఇన్ఫోన్లు వస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నాగుల పంచమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు పాముల పుట్టల్లో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో మహాలక్ష్మి మందిరం దగ్గర యువకులు గ్రామస్తులకు ఉచిత ఆవు పాలను పంపిణీ చేశారు. మహాలక్ష్మి మందిరం యువజన సంఘం ఆధ్వర్యంలో యువకులు అంతా ఆవు పాలను సేకరించి గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బట్టు రాజు, బట్టు పవన్, కదం చంద్రశేఖర్, రమేష్, గంగాధర్, సాయిలు తదితరులు ఉన్నారు. మహాలక్ష్మి మందిర్ వద్ద ఆవు పాల వితరణ కార్యక్రమం జరుగుతుంది. కావున ఎడపల్లి గ్రామ ప్రజలందరూ వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాము. మహాలక్ష్మి మందిర్ యూత్ సభ్యులందరం కలిసి మాగ్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉప తపాలా కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాగ్లూర్ మండల కేంద్రంలో కలెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, శాఖ గ్రంథాలయం, సబ్ పోస్టాఫీస్ తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా మాగ్లూర్ PHCని సందర్శించిన కలెక్టర్ ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్తో పాటు విధుల్లో ఉన్న సిబ్బందిని హాజరును పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. బీపీ, షుగర్, రక్తపోటు తదితర వ్యాధుల నిర్ధారణ కోసం సగటున ప్రతిరోజు ఎన్ని రక్త పరీక్షలు జరుపుతున్నారో వాటి ఫలితాలను ఎలా తెలియజేస్తున్నారని ప్రశ్నించారు. రక్త పరీక్షల నిర్వహణ వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ బడులు, వసతి గృహాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే సమయంలో పిల్లల రక్త నమూనాలను సైతం సేకరించాలని, PHCలలో పరీక్షలు జరిపి వాటి ఫలితాల ఆధారంగా అవసరమైన విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సినేషన్, టీబీ నిర్ధారణ పరీక్షలు 100% జరిగేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పాము కాటు మందు, ఇతర అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలని సూచించారు. మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. దీనివల్ల ఆ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్కు ఆనుకొని ఉన్న MVO కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించగా పలువురు సిబ్బంది విధులు లేకపోవడాన్ని గమనించి హాజరు పట్టికను తనిఖీ చేశారు. సిబ్బంది గైర్హాజరు గురించి ఇన్ఛార్జ్ MVO సత్యనారాయణను ఆరా తీయగా సెలవులో ఉన్నారని తెలిపారు. అక్కడి నుండి కలెక్టర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించి ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కోసం వచ్చిన రైతులకు పలకరించి అవసరాలకు సరిపడ ఎరువులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని రైతులు తెలిపారు. గోడౌన్ వద్ద ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును ప్రదర్శించడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా శాఖ గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో అది మూసి ఉండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించి లైబ్రరీ ఎందుకు తాళం వేసి ఉందని నిలదీశారు. జిల్లాలోని 24 గ్రంథాలయాలు సమయపాలన పాటించేలా పర్యవేక్షణ జరపాలని, ఇక నుండి రోజువారీ నివేదికను తనకు పంపాలని ఆదేశించారు. లైబ్రరీని తెరిపించి అందుబాటులో ఉన్న పత్రికలు, పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ ను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని గ్రంథాలయాలు తెరిచి ఉండేలా చూడాలన్నారు. అనంతరం సబ్ పోస్టాఫీస్ను సందర్శించిన కలెక్టర్ ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. నగదు కొరత నెలకొనకుండా
జాగ్రత్తలు తీసుకోవాలని, లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్ మొత్తాలను అందజేయాలని సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శిని వాకప్ చేశారు. మంజూరీలు పొందిన ప్రతి లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ అవసరమైన వారికి ఐకేపీ ద్వారా రుణం అందేలా చొరవ చూపాలని. జగ్రన్పల్లి మండల కేంద్రంలో నాగుల పంచమిని పురస్కరించుకొని గ్రామ శివారులో గల పురాతన పెద్దమ్మ వారి దేవాలయం ప్రాంగణంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగ్రంపల్లి పెద్దమ్మ ఆలయం వద్ద పుట్టలో పాలు పోసి జొన్నపేలాలు పువ్వులతో ప్రత్యేక పూజలు చేశారు. గత 13 సంవత్సరాల క్రితం జాతీయ రహదారి వెడల్పులో భాగంగా ఇక్కడున్నటువంటి పెద్దమ్మ దేవాలయాన్ని తొలగించడంతో ముదిరాజ్ కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతోనే వేరే చోట పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. దేవాలయాన్ని నిర్మించినప్పటికీ గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇదే స్థలంలో గ్రామస్తులు ప్రతి నాగుల పంచమికి ఇక్కడే పూజలు చేయడం జరుగుతుంది. పూర్తి ఆనవాలు కోల్పోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చిన్న పుట్టలోనే పాలు పోస్తూ ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చిన్నపాటి గుడి నిర్మాణం చేపడితే బాగుండేదని పలువురు కోరడం జరుగుతుంది. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరి గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ కాలినడకన వెళ్లి పూజలు చేయడం జరుగుతుంది. ఇకనైనా భక్తులు గాని గ్రామస్తులు గాని గుడి నిర్మిస్తే బాగుంటుంది అని చాలా మంది మహిళలు కోరారు. డిచ్పల్లి మండలంలోని ముల్లంగి ప్రధాన రహదారిపై భారీ లారీలు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. డిచ్పల్లి మండలం ముల్లంగి ప్రధాన రోడ్డుపై బియ్యం లోడుతో నిలిచి భారీ లారీలు గత వారం నుంచి నిలిచి ఉన్న లారీలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్పల్లి నగేష్ రెడ్డి గోదాములకు బియ్యం బస్తాలతో వచ్చిన లారీలు రోడ్డుపై నిలిపివేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరికొండ మండల వ్యాప్తంగా నాగుల పంచమి పండుగ వేడుకను మహిళలు ఘనంగా నిర్వహించారు. నాగుల పంచమి పర్వదినం సందర్భంగా లొంక రామేశ్వర ఆలయంతో పాటు పలు ఆలయాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి. నాగుల పంచమి పండుగను పురస్కరించుకుని మహిళలు ఉదయం నుండి పలు ఆలయాలతో పాటు పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతలకు పాలు పోసి జొన్న పేలలు నైవేద్యంగా సమర్పించి టెంకాయలు కొట్టి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. నాగుల పంచమి పర్వదినం రోజు నాగదేవతలకు పాలు పోసి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకోవటం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయటం వలన కాలసర్ప దోషాలు తొలగి విషపూరిత వాటి వలన ఇలాంటి హాని కలగకుండా ఉండి తమ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలు సుభిక్షంగా ఉండటం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అందువల్లనే ప్రతి నాగుల పంచమి రోజు నాగదేవతలను మహిళల భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజిస్తారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం పాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకులింగం, జిల్లా అధ్యక్షుడు జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సదవకాశాన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే కంటి బాధతో బాధపడుతున్న వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయించడానికి సంసిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇటీవల జరిగిన వేల్పూర్ సంఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టిన హైకోర్టు ఈ కేసులన్నీ అక్రమంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ కార్యకర్తలందరికీ బెయిల్ మంజూరు చేసిందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్రమ కేసులు ఎదుర్కొని బెయిల్ మంజూరైన కార్యకర్తలను మహేష్, నితీష్, లాలా, రెహమాన్, గంగాధర్ గౌడ్లను వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ నంగి దేవేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు మహబూబానగర్ ప్రాంతవాసి అక్కడ నుండి వేల్పూర్లో నా ఇంటి లోపలికి వచ్చి దాడికి దిగాడు. దాడి చేయడానికి వచ్చిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా ఆ దాడిని అడ్డుకునే క్రమంలో జరిగిన చిన్న తోపులాటను కేంద్రంగా తీసుకుని రేవంత్ రెడ్డి పోలీసులకు మా కార్యకర్తల మీదే అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టడం శోచనీయం. దీనిని ప్రజల పాలన అంటారా? ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్ రెడ్డి చేస్తున్న కక్ష సాధింపులు చర్యలని స్పష్టమవుతోంది. మా కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటిని మేము న్యాయ వ్యవస్థలో ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలలో మా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. పోలీసులు ఇకనైనా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చుట్టంలా కాకుండా చట్టానికి లోబడి పనిచేయాలని, లేకుంటే అటువంటి పోలీసులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్స్ బిల్డింగ్స్ మరమ్మతులు చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
పీడీఎస్యు ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థులు లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రభుత్వ హాస్టల్స్ లో సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, పరిసరాలు పరిశుభ్రంగా లేనందున దోమలతో విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారని, అన్ని హాస్టల్ స్కూల్లో కీటకాలకు దోమతెరలు పెట్టాలని, హాస్టల్స్ ఏఎన్ఎంలను నియమించాలని, ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన భోజనం మెను ప్రకారం విద్యార్థులకు అందించాలని, స్థానిక వార్డెన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, రాత్రి వేళల్లో ర్యాగింగ్ జరగకుండా చూడాలని, స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను సందర్శించాలని, శిథిలావస్థలో ఉన్న స్కూల్స్ బిల్డింగ్స్ మరియు హాస్టల్స్ మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తిక్, జిల్లా నాయకులు దేవిక, మనోజ్, రాహుల్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్ అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వర్షాకాలం నేపథ్యంలో మొత్తం కూడా చాలా హాస్టల్స్ శిథిల వ్యవస్థలో ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ కూడా అనేకం కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి. వర్షాకాలం కూలిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు చదువుకు ఆటంకం కలుగుతుంది. హాస్టల్లో ఉండే విద్యార్థులకు కూడా ఈరోజు ఆటంకం కలిగే. తెలంగాణ మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. 2 రోజుల క్రితం ఏపీ బీజేపీ ఎంపీ రమేష్ చేసిన ఆరోపణలో కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ విలీనంపై బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించకపోగా కనీసం క్లారిటీ కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదని కేటీఆర్ ఎందుకు చెప్పడం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో 1% ఓట్లు తేడా వస్తే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వెళ్లాయా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ గుండెపై చేయి వేసుకొని క్లారిటీ ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క సవాల్ చేశారు. ఇదిలా ఉంటే 4th సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో దోస్తాను చేసినందుకు ఎంపీ సీఎం రమేష్ కు భూమి కేటాయించారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఎంపీ రమేష్ స్పందిస్తూ తన కంపెనీ టెండర్ రూల్స్ ప్రకారం ల్యాండ్ కేటాయించారని క్లారిటీ ఇచ్చారు. అలాగే కేటీఆర్ తన ఇంటికి వచ్చి మరీ వివిధ కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలతో మాట్లాడించాలని రిక్వెస్ట్ చేశాడని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్ కోరగా తాను బీజేపీ పెద్దలతో మాట్లాడానని, పార్టీ విలీనానికి బీజేపీ అధిష్టానం అంగీకరించకపోవడంతో కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడంటూ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిసాన్ నగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముస్కు రామేశ్వర్ రెడ్డి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముస్కు రామేశ్వర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 7:33 తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని నార్సింగ్లోని A1U విల్లా నుండి రామేశ్వరన్ రెడ్డి భౌతిక దేహాన్ని అంతిమయాత్రగా నిర్వహించారు. జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. రామేశ్వర్ రెడ్డికి సతీమణి రజని రెడ్డి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోదరుడు ముస్కును సురేందర్ రెడ్డి, కుమారుడు ముస్కు రజిత్ రెడ్డి, కోడలు సంజన, కూతురు రిషిక, అల్లుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కుమారుడు మిథున్ రెడ్డి, మనవరాలు మనవడు ఉన్నారు. రామేశ్వర్ రెడ్డి 18 జూన్ 1958లో జన్మించారు. 27 జూలై 2025న మరణించారు. ఆయన మరణం పట్ల ఆయన కుటుంబానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, నిజామాబాద్ జిల్లా రెడ్డి సంఘం సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పగడ్బందీగా అమలు చేయాలని కామారెడ్డి కలెక్టర్ తెలిపారు. మంగళవారం బిక్కనూరు మండలం జంగంపల్లి పల్లె దవాఖానను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ, ఏఎన్సీ చెకప్ తదితర వివరాలను వాకప్ చేశారు. ఆసుపత్రి పరిధిలో తరచూ ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఎక్కడైనా డెంగ్యూ వంటి వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే వైద్యులను అప్రమత్తంగా చేసి మెడికల్ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించారు. ఆశల ద్వారా ఏఎన్సీ చెకప్, శామ్మం పిల్లల ఆరోగ్య సంరక్షణ సక్రమంగా ఉండాలని, మండలంలో ఎక్కడ నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని, శానిటేషన్ పనులు సక్రమంగా జరగాలని ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలను రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు వాటిని ధృవీకరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం కాకుండా చూడాలని, ఇసుక మొరం కొరకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ విద్యాధికారి ప్రభుకురన్,
అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్కని నిజామాబాద్ సిపి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నేడు ఐడీఓసీ కలెక్టర్ ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డాక్టర్ దనసరి అనసూయ సీతక్కకి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ పువ్వుల మొక్కను అందజేశారు. IIITకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన బొట్ల స్ఫూర్తి ఎంపికయ్యారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ RGUKT పరిధిలో IIIT క్యాంపస్లో అడ్మిషన్లకు సంబంధించిన చివరి విడతలు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. మహబూబ్ నగర్ క్యాంపస్లో 2025 సీటు సాధించినందుకు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. దీనితో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు ఈ సంవత్సరం 2025-26 IIITలో ప్రవేశం పొందారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన మరో విద్యార్థిని, ఇంతకుముందు 5 విద్యార్థులు IIITలో స్థానం సాధించడం జరిగింది. ఇప్పుడు చివరి విడతలో కుమారి బొట్ల స్ఫూర్తి, నిజంగానే మా పాఠశాల స్ఫూర్తి అమ్మాయి ఈ IIITకి చివరి విడతలో ఎంపిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా యొక్క ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ మరియు చక్కటి విద్యాబోధనలు అందించిన ఉపాధ్యాయులందరినీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాబోయే పిట్లం మండల కేంద్రంలోని శివాలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు రద్దీ దర్శనమిచ్చింది. కేంద్రంలో శివాలయంలో నాగుల పండుగ సందర్భంగా మహిళలు భక్తులు బారులు తీరారు. అంతేకాకుండా ఆలయంలో నాగేంద్రుడికి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగయ్య పంతులు, సంతోష్ రెడ్డి, నవీన్ భక్తులు పాల్గొన్నారు. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఉపవాసాలతో ఉండి దేవుని మొక్కులు చెల్లించుకుంటారు. నాగుల పంచమి అంటే ఆ సర్పానికి మనం పూజ చేయడం. మన హిందూ ధర్మం లోపల ప్రతి ఒక్క మానవుడి లోపల, ప్రతి ఒక్క జీవి లోపల కూడా మనము దైవత్వాన్ని చూస్తాం కాబట్టి అదేవిధంగా ఈ పండుగ కూడా పాముల లోపల మనం దైవత్వాన్ని చూసి ఆ పాములకు పాలు పోయడం. ఈ యొక్క నగరంలో సార్వజనిక గణపతి ఆలయంలో శ్రావణ మాసం మొదటి మంగళవారం సందర్భంగా నాగుల పంచమిని పురస్కరించుకొని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సార్వజనిక ఆలయంలో ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు, ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు మొక్కుకుంటే వెనువెంటనే తీర్చగల మహిమగల గణపతి దేవుడు అని, దేవతలకు మూలం గణపతి అని అంటారు. అందుచేత ఏ కార్యక్రమం అయినా విజయవంతం కావాలంటే గణపతి దేవుణ్ణి పూజిస్తారు. అందుచేత గణపతి ఆలయంలో పూజలు చేయడం ద్వారా సకల రోగాలకు దూరం చేయగల ఏకైక కార్యక్రమం అయిన విజయవంతం అవుతుందని భక్తుల విశ్వాసం. మరియు ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో నాగుల పంచమి రావటం ద్వారా లోకాలను ఏలే పద్మనాభుడు ఆ దేవుణ్ణి పూజించడం ద్వారా ఎన్నో మహిమలు కలుగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యత కలిగించేలా ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేడు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి పార్సి అశోక్ మరియు ట్రస్మా కార్యవర్గం కలిపి ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు సేవా కార్యక్రమాలపై అవగాహన, సోషల్ సర్వీస్ ఫీల్డ్ వర్క్ ప్రాజెక్టుకి సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి పార్చి అశోక్ మాట్లాడుతూ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేసే కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తివంతంగా ఉన్నాయని అన్నారు. అలాగే విద్యార్థులకు చిన్నప్పటి నుండే సేవా మార్గం వైపు నడిపించే దిశగా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కల్పించడం గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చైతన్యవంతులవుతున్నారని చెప్పారు. అనంతరం ట్రస్మా కార్యవర్గం
జయసింహగౌడ్ మాట్లాడుతూ తమ వంతు సహకారం ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అలాగే ట్రస్మా జిల్లా అధ్యక్షుడు నిత్యానంద మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం ద్వారా మంచి ఆలోచన సన్మార్గం వైపుగా సామాజిక బాధ్యత విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ఈసీ మెంబర్స్ మద్ది గంగాధర్, ఐలేని సంతోష్ మరియు ట్రస్మా కార్యవర్గం నరసింహారావు, అరుణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హృదయాంతరాలలో ఉన్నటువంటి బాధ, అభాగ్యులు పడుతున్నటువంటి బాధలు ఒక్కొక్కటి చూసినట్లయితే ఎవరికి ఏ రకమైనటువంటి సహకారం అవసరం అవుతుందో ఆ రకమైనటువంటి సహకారాన్ని ఈ స్వచ్ఛంద సంస్థ అందించడం అభినందనీయమైనటువంటి విషయము. ఎవరైతే అన్నార్తులు ఉన్నారో వాళ్ళను గుర్తించి వారికి అన్నదానం చేయడం, ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ మంచి జీవన శైలిని కల్పించడానికి ప్రయత్నం చేయడము, గోవులను సంరక్షించడము, అనాథ శవాలను గుర్తించి ఖననం చేయడము, ఇవన్నీ సులభమైనటువంటి పనులు కాదు. ఎంతో సహనము, ఓపిక, అంత మంచి సద్బుద్ధితో చేసేటటువంటి అంశాలను మనమందరం కూడా గుర్తుంచుకొని అభినందించాల్సినటువంటి అంశం. ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ చేసేటటువంటి ప్రతి పనిని కూడా సమాజంలో. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీకి 31వ డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అమలుకు నోచుకొని హామీలను నెరవేర్చినందుకు నిజామాబాద్ డివిజన్ నెంబర్ 31 ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మొహమ్మద్ అలీ షబ్బీర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ గృహ రుణాల అమలు వంటి కీలక సమస్యలకు ప్రస్తుతం ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించింది. ఈ పథకాలను విజయవంతం అమలు చేయడం వల్ల నివాసితులకు అపారమైన ఉపశమనం, ఆనందం లభించింది. ప్రభుత్వం తన వాగ్దానాలకు కట్టుబడి ఉందని వారు ప్రశంసించారు. 10 साल से जो सो आज दे रहे कल दे रहे बोल के डबल बेडरूमों के लिए तैयार करके जो सो आज तक डबल बेडरूमों में जो सो दरवाजे गायब हो गए, उसके दरवाजे तक नहीं है. आज हमारी गवर्नमेंट आई, कांग्रेस गवर्नमेंट, अल्हम्दुलिल्लाह रेवंत रेड्डी साहब जो वादा किए थे 6 स्कीमों का, अल्हम्दुलिल्लाह देर या दुरुस्त और काम हो रहा है माशाल्लाह. और जिसको लोन मंजूर हुआ है अल्हम्दुलिल्लाह उनके जो सो आज की तारीख में बिल भी आ चुका है 1 लाख रुपए. और राशन कार्डों का जो सो मसला था, राशन कार्डों के लिए नाम ऐड करने के लिए 10 साल से पेंडिंग थे राशन कार्ड. बच्चे बड़े हो गए पर राशन कार्ड अभी तक नहीं आता. आज जो सो रेवंत रेड्डी साहब की जो गवर्नमेंट. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీ, రేణుకా ఎల్లమ్మ, చంద్రనగర్ పుట్ట మైసమ్మ ఆలయాల్లో నాగుల చవితి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీ, రేణుకా ఎల్లమ్మ, చంద్రనగర్ పుట్ట మైసమ్మ ఆలయాల్లో నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో నాగేంద్రుడికి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ నాగుల పంచమి సందర్భంగా ప్రతి ఏడు లాగే ఈ ఏడు నాగదేవతకి పాలు పోసి మొక్కులు తీర్చుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు. మా 37 డివిజన్ ప్రజలకు కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా క్యాషర్ సత్యనారాయణ కూడా అందరం పాల్గొనడం జరిగింది. ఇక్కడ అందరూ సంతోషంగా జరుపుతున్నారు. K6 వాళ్ళకు కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై మాతాకి. పద్మశాలిల ప్రతిష్ట పెరిగేలా పనిచేస్తానని మార్కండేయ మందిర చైర్మన్ భీమర్తి నరేందర్ పేర్కొన్నారు. పద్మశాలిల ప్రతిష్ట పెరిగేలా పనిచేస్తామని నిజామాబాద్ కోటగల్లి మార్కండేయ మందిర నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మార్కండేయ మందిరం కమిటీ చైర్మన్గా భీమర్తి సురేందర్తో పాటు డైరెక్టర్లుగా తిరుపతి, అడ్డగట్ల దుర్గాప్రసాద్, సిలివేరి శంకర్, అందే నరేందర్, సామల అశోక్, బి గంగాప్రసాద్తో పాటు మొత్తం 29 మంది ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడారు. నేరాల నియంత్రణ కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం రాత్రి కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గొల్లాపేట్ ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు జాగిలాలతో కాలనీలోని ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను, ఎలాంటి ధృవపత్రాలు చూపని వాహనాలను సీజ్ చేశారు. ఇందిరమ్మ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడారు. పౌరుల రక్షణ భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, శాంతి భద్రతల పరిరక్షణే నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు షెల్టర్ తీసుకొని ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్, వాట్సాప్ కాల్స్ స్పందించవద్దన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్, హెల్మెట్ విధిగా ధరించాలన్నారు. గ్రామంలో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డకట్ట వేయొచ్చని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. అనంతరం ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, కమ్మర్పల్లి ఎస్ఐ జి అనిల్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930ను అత్యవసర సమయంలో ఉపయోగించాలని, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టొద్దని, మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న హత్యలు, నేరాలు, బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాల పట్ల భరోసాటి టోల్ ఫ్రీ నెంబర్ 1098ను సంప్రదించాలని, యువతీ యువకులు తల్లిదండ్రులు మాట వినాలని, వారిని గౌరవించాలని, సెల్ ఫోన్స్, యూట్యూబ్స్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. ప్రజల వద్దకే పోలీసులు వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 68 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలు, 1 కారును సరైన ధృవపత్రాలు లేకపోవడం వల్ల సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, బద్రి, వరప్రసాద్, నవీన్ చంద్ర, దినేష్, లక్ష్మణ్, గణపతి, రాజు, మహిళా సిబ్బంది వసుధ, చైతన్య, వాసవి, శ్రీజ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వాడతాం మనం. ప్రతి ఇంటికి మోటార్ సైకిల్ లేని ఇల్లు లేదనుకుంటాను. మరి మోటార్ సైకిల్ వాడినప్పుడు మినిమం మనం రోజు చెప్తున్నాం, రోడ్డు భద్రత, మీ యొక్క భద్రతను రోడ్డు మీదకి ఎక్కినప్పుడు మనం సరిగా పోయినా ఎదుటోడు కరెక్ట్ రాకపోవచ్చు. మరి అట్లాంటప్పుడు మన ప్రాణాలు కాపాడుకోవడం, మన కుటుంబాలు కాపాడుకోవడం. ఒక ఇంటి పెద్ద పోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, పిల్లలు రోడ్డు మీద పడతారు. మన పిల్లల్ని రోడ్డు మీద పడేసి మనం వెళ్ళిపోతే ఆ దేవుడు కూడా క్షమించాడు. అది మన చేతిలో ఉన్నది. రుద్రూర్ వ్యవసాయ పరిశోధక కేంద్రం ఆవరణలో బీఎస్సీ వ్యవసాయ కళాశాలను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం పరిశీలించారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్లో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో బీఎస్పీ అగ్రికల్చర్ కళాశాల నిర్మాణానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, పరిశోధన కేంద్రం అధికారి సమత పరమేశ్వరి, రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనతో పాటు నల్గొండ కూడా లేదు కాబట్టి అక్కడ గుర్తించి వ్యవసాయ అగ్రికల్చర్ కళాశాల లేనటువంటి జిల్లాలలో నిజామాబాద్ గుర్తించి ఏది అనువైన ప్రదేశమో పరిశీలన జరుపుతున్నారు. దానికి కమిటీ వేశారు. యూనివర్సిటీ తరఫున కమిటీ వేశారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలియదు నాకైతే. ఇక్కడికైతే రాలేదు. రోడ్డు మీద తిరిగి అక్కడ డిస్పరికి అటు వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే ప్రభుత్వ పరంగా కమిటీ మళ్ళా ఆ కమిటీ పరిశీలనలో ఉంది ఈ అంశం. ఈ రుద్రూర్ రీసెర్చ్ స్టేషన్ బిఎస్ అగ్రికల్చర్ కాలేజ్ పెట్టుకోవడానికి 100% అనువైనటువంటి ప్రదేశం. ఇలాంటి రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ లేదు, ఇలాంటి ప్రదేశం ఇక్కడ లేదు. ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ అండ్ టెక్నాలజీ కాలేజీకి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది, ఆడిటోరియం ఉంది, హాస్టల్ బిల్డింగ్స్, పాలిటెక్నిక్ కోసం ఫుడ్ సైన్స్ టెక్నాలజీ. కోటగిరి మండల కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.
కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగల నాగమ్మ ఆలయంలో భక్తులు నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగమ్మ ఆలయం చేయడంతో స్థానిక భక్తులు ఆలయానికి మరమ్మతులు చేయించి నాగుల పంచమికి ముస్తాబు చేశారు. నాగుల పంచమి సందర్భంగా నాగమ్మ ఆలయం వద్ద స్తంభం ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగమ్మకు పాలు పోసి నాగులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాయిబాబా, ఈర్వంతరావు, రుద్రంగి సందీప్, వెంకటేష్, రవికుమార్, శ్రీనివాస్, నవీన్, రవి, బ్రహ్మం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో కనీస వేతనం 19,500 అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ట్రెండ్ యూనియన్ BLTU రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్లో గల డిప్యూటీ లేబర్ కమిషన్ సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTU జాయింట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19,500 అమలు చేయడం లేదని BLTU ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి లేబర్ కమిషనర్ సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జాయింట్ సమావేశాలు జరగనున్న కావాలనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవుట్సోర్సింగ్ కార్మికులకు లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాలు ఇవ్వకుండా కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని దండి వెంకట్ తెలిపారు. అదేవిధంగా వ్యవహరిస్తే ఆగస్టు మొదటి వారంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘల రాజేందర్, BLTU నగర అధ్యక్షులు అనిల్ కుమార్, వాటర్ సెక్షన్ అధ్యక్షులు రాహుల్, నాయకులు మురళి, గోపాల్, రతన్, శానిటేషన్ జవాన్లు యూనియన్లు అధ్యక్షులు వెంకటస్వామి, కిరణ్, బాబు, స్ట్రీట్ లైట్స్ యూనియన్ నాయకులు అమీర్, నారాయణ, అక్మల్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వివిధ సెక్షన్ల కార్మికులు పాల్గొన్నారు. నాగుల పంచమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఆవు పాలు పంపిణీ చేశారు. నాగపంచమి పండుగ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాగూర్జీ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం వద్ద మరియు పోచమ్మ గల్లీలోని పోచమ్మ మందిర్ వద్ద ఉచిత ఆవు పాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్, జిల్లా సహాయక కార్యదర్శి దాద్రిక రమే, VHP నగర ఉపాధ్యక్షులు బాసుల్ల నికేష్, రవితేజ, యూత్ నీలగిరి రాజు, బజరంగ్ దళ్ కార్యకర్తలు యశ్వంత్, నరేష్, సంపత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఇసుక కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే ఇసుక విషయంలో 2 గ్రామాల మధ్య చిచ్చు రేగింది. వివరాలు చూద్దాం. పోతంగల్కు చెందిన కొంతమంది ఇసుక ట్రాక్టర్లు కొడిచెర్ల చివరిలోని 334 సర్వే నెంబర్లు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు అంటూ కొడిచెర్ల రైతులు ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్నారు. మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు తరలింపు కోసం తహసీల్దార్ గంగాధర్ పొతంగల్ వారికి అనుమతులు ఇచ్చారు. తహసీల్దార్ అనుమతి మేరకు 75 ట్రాక్టర్లు మంజీరా నదిలో ఇసుక నింపుకొని సోమవారం సాయంత్రం మంజీరా బ్రిడ్జి ఎక్కగానే కొడిచెర్ల గ్రామానికి చెందిన రైతులు వీటిని అడ్డుకున్నారు. కొడిచెర్ల శివారు నుంచి అక్రమంగా ఇసుక తరలించబోతున్నట్టు పొతంగల్ ట్రాక్టర్ యజమానులపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. కోటగిరి రైతుల ఫిర్యాదు మేరకు పొతంగల్ ట్రాక్టర్ల యజమానులు 75 ట్రాక్టర్లు ఇసుక తీసుకుని రాగా వాటిని తహసీల్దార్ బిల్లులు జారీ చేయకపోవడంతో రాత్రి వరకు పొతంగల్ బ్రిడ్జిపై 75 ట్రాక్టర్లు నిలిచిపోయాయి. తమ గ్రామ శివారులో ఇసుక తవ్వకాలు జరపకూడదని కొడిచెర్ల వాసులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ గ్రామ శివారులోని మంజీరా నది నుంచి ఇతర గ్రామాలకు చెందిన వారికి ఇసుక తవ్వకాలు జరపనివ్వమని కొడిచెర్ల గ్రామస్తులు భీష్మించుకున్నారు. పొతంగల్ ఇసుక ట్రాక్టర్లకు బిల్లులు జారీ చేయడానికి తహసీల్దార్ ముందుకు రాకపోవడంతో పొతంగల్ మంజీరా నది బ్రిడ్జిపై భారీ ఎత్తున ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఈ విషయంలో 2 గ్రామాల మధ్య వివాదం మొదలైంది. ఈ విషయంపై కోటగిరి తహసీల్దార్ గంగాధర్ను వివరణ కోరడాన్ని ప్రయత్నించగా ఆయన ఫోన్లో సమాచారం ఇవ్వడానికి స్పందించలేదు. ఇసుక నడపకండి, లేకపోతే మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి, మీ దారి నుంచి మీ శివార్ల నుంచి మీరు నడుపుకునేలా మా ఇసుకను మేము మా శివార్ల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు. మండల ఆఫీస్ పోయిన తర్వాత MRO వచ్చిన తర్వాత వాళ్ళు ఒక వినతి పత్రం రాసిండ్రు. కొత్తగా గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు బేబీలు ఇవ్వకండి అని చెప్పి MRO సార్కు ధమ్కి ఇచ్చినట్టు మాకు వెల్లడవుతుంది. MRO సార్ మా మాటలకు అసలు ఒక 1% కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ తెలుసు ట్రాక్టర్లకు. సార్ మీరు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు, వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు? మేము కూడా ట్రాక్టర్ యజమానం కదా, మేము కూడా మా బాధ్యత ఏమన్నా 0% కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తలేము, వేబీలు తీసుకుంటున్నాము, ఇందిరా మిల్లకు వస్తున్నాము. సార్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
గత 10 సంవత్సరాల నుండి శ్రీ హనుమాన్ డిజిటల్ ఫోటో స్టూడియో కోటగల్లి మైసమ్మ వీధి వారి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాలు పంపిణీ చేశారు. గల్లీలో పెద్దలు, గల్లీ నివాసులు పాల్గొని విజయవంతం చేశారు. హనుమాన్ డిజిటల్ ఫోటో స్టూడియో అధినేత బల్లా హరిచరణ్ నేత ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉచిత ఆవు పాలను పంపిణీ జరిగింది. భక్తులు వివిధ గ్రామాల్లో కొలువై ఉన్న నాగేంద్రుని పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజ నిర్వహించారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పూజల వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ గిరిక్షేత్రం జంబి హనుమాన్ పాటి హనుమాన్ శుక్రవారం దేవి ఆలయంలో కూడా భక్తులు పెద్ద ఎత్తులో పెద్ద సంఖ్యలో పాల్గొని పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ బిజినెస్ గ్లోబల్ అవార్డు మిస్టర్ షేక్ ముజాహిద్ ఇంటీరియర్ డెకరేషన్ దగ్గర తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖలీల్వాడి నిజామాబాద్ ప్రొప్రైటర్ హైదరాబాద్ హోటల్ పార్క్ ఫిల్మ్ స్టార్ ప్రణీత్ సుభాష్ వద్ద అవార్డు తీసుకున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో నాగపంచమిని పురస్కరించుకొని రామ్ సేనా యూత్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేశారు. మహిళలు పాము పుట్టలో పాలు వేయడంతో గోశాల సహకారంతో పాలను సమకూర్చి పంపిణీ చేసినట్లు రామ్ సేనా యూత్ అధ్యక్షుడు చిట్టి తెలిపారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు. పలు ఆలయాల్లో పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న మహిళా భక్తులు. ఆదివాసీ మహిళలు, పురుషులు అన్ని రంగాల్లో రాణించాలి. నగరంలోని హరిత ఇన్లో బూనియాది కార్యకర్త సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కామారెడ్డి జిల్లా దోమకొండలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరాశక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. కళాశాలల్లో సీట్ల వివరాలు, ఫీజులు, స్ప్రే ఫండ్ సిబ్బంది శాలరీలపై ఆరా. బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4 నుంచి 72 గంటలు దీక్ష చేస్తాం. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. హిందూ పండుగలు సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. నాగుల పంచమి సందర్భంగా నగరంలోని బోయిని గల్లీలో నాగేంద్రుని గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 1,05,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరిక. రైతుల హర్షం. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ బాధ్యతే మీదే. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ బాధ్యత మీదే. మాక్లూర్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.